కనానీయుడైన సీమోను కనానీయుడా? యేసు ఆరోహణమయ్యాక ఏ దేశాల్లో సువార్త చేశాడు? అసలు సీమోను ఏ విధంగా చనిపోయాడో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా బైబిల్ సత్యాన్వేషకులకు ఒక ప్రశ్న. కనానీయుడైన సీమోను మొదట ఏ దేశంలో సువార్త చేశాడు? ఈజిప్టు దేశం, ఇంగ్లాండు దేశం? దయచేసి దీనికి జవాబు కామెంట్ బాక్సులో వ్రాయగలరు. మరొకసారి అడుగుతున్నా, కనానీయుడైన సీమోను మొదట ఏ దేశంలో సువార్త చేశాడు? ఈజిప్టు దేశం, ఇంగ్లాండు దేశం? తెలిసిన వారు దయచేసి ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సీమోను అనగా దేవుడు వినును అను అర్థము. మత్తయి 10:4లో కనానీయుడైన సీమోను అని, మరియు మార్కు 3:18లో కూడా కనానీయుడైన సీమోను అని, లోక 6:15లో జెలోతే అనబడిన సీమోను అని వ్రాయబడ్డాడు. ఇప్పుడు మనం అసలు కనానీయుడు ఏమిటి, జెలోతే ఏమిటో తెలుసుకుందాం. కనానీయుడైన సీమోను అంటే కానానుకు చెందినవాడు కానే కాడు. అరామిక్ భాషలో కనాన్ అను పదమునకు దృఢభక్తి గలవాడని అర్థము. అలాగే మరొక అర్థము జాగ్రత్త గల అని అర్థము. యూదుల చట్టము పట్ల బహునిష్ట కలిగిన వాడని సూచిస్తుంది. ఇతడు ఉత్తరాఫ్రికా దేశం నుంచి వచ్చి అప్పటి పాలస్తీనాలో స్థిరపడినవాడు. ఇప్పుడు జెలోతే అనబడిన సీమోను అంటే ఏమిటో తెలుసుకుందాం. యూదులలో 4 తెగలు కలవు. 1 పరిసయ్యులు, 2 సద్దుకయ్యలు, 3 ఎస్సేనీయులు, 4 జెలోతులు. ఈ 4వ తెగకు చెందినవాడే ఈ సీమోను. జెలోతులు అనగా మతాభిమానులు అని అర్థము. కావున జెలోతే అనబడిన సీమోను అంటే మతాభిమాని అయిన సీమోను అని అర్థము. బైబిల్లో ఇతని పేరు తప్ప మిగతా సమాచారము వ్రాయబడలేదు. కానీ సీమోను అను పేరుతో క్రొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు. వారెవరనగా తోటి శిష్యుడైన పేతురు అనబడిన సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను, అలాగే యేసుక్రీస్తు తమ్ముడైన సీమోను, అలాగే కురేనీయుడైన సీమోను, పరిసయ్యుడగు సీమోను, అలాగే ఇస్కరియోతు యోధ తండ్రి పేరు సీమోను, మరియు సీమోను అను చర్మకారుడు. ఈ విధంగా సీమోను అను పేరును వీరందరూ కలిగి ఉన్నారు. ఇప్పుడు యేసు ఆరోహణమయ్యాక కనానీయుడైన సీమోను ఏ దేశాల్లో సువార్త చేశాడో తెలుసుకుందాం. ఈ సీమోను మొదటిగా ఐగుప్తు దేశంలో సువార్త చేస్తూ అక్కడ నుండి మెసొపొతేమియా అను దేశానికి వెళ్ళి అక్కడ తోటి శిష్యుడైన యోధాను కలుసుకొని ఇద్దరూ కలిసి పర్షియా దేశమునకు వెళ్ళారు. అక్కడ వీరిద్దరూ అనేక ఆత్మలు రక్షించి తరువాత హతసాక్షులు అయినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే క్రీస్తకం 44లో ఇంగ్లాండు దేశానికి వెళ్ళి అక్కడ ఎన్నో మహత్కార్యములను చేశాడు. అలాగే వారి చేత అనేక బాధలను, శ్రమలను అనుభవించాడు. అలాగే ఇంగ్లాండ్ దేశానికి లాజరును, అరిమతి అయిన యేసేపును వెంటబెట్టుకుని వెళ్ళినట్లు చరిత్ర చెబుతుంది. తరువాత ఈ సీమోను స్పెయిన్, కురేని, ఆఫ్రికా, ఆర్తేనియా, లిబియా, అర్మేనియా దేశాల్లో సువార్త చేశాడు. ఇప్పుడు సీమోను మరణం గురించి తెలుసుకుందాం. సీమోను బలమగు వాక్యోపదేశం చేయుచుండగా దెకేను అను రాజు బహుగా కోపించి సీమోనును బంధించాడు. తరువాత లింకన్ షైర్లోని కేస్టర్లో రోమీలు ద్వారా సిలువ వేయబడి అక్కడనే పాతిపెట్టబడ్డాడు. ఇది సుమారు క్రీస్తకం 61 మే 10వ తారీఖున జరిగింది. ఈ విధంగా సీమోను క్రీస్తు కొరకే హతసాక్షి అయ్యాడు. ఇటువంటి శిష్యుల స్ఫూర్తిని పొందుకుని సువార్తను మనం కూడా ముమ్మరం చేయాలి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.